ఈరోజు ఏదైతే ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రోగ్రామ్ మొదలెట్టారో ఏపీడిఎస్సి 2025 మెరిట్ లిస్ట్లో ఉండి కాల్ లెటర్లు వచ్చిన వాళ్ళకు అందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామందికి కాల్ లెటర్స్ రాలేదు. నాకు 76 వచ్చినాయి, కాల్ లెటర్ రాలేదు. నాకు 81 వచ్చినాయి, కాల్ లెటర్ రాలేదు. నేను రిజర్వ్డ్ క్యాండిడేటు, నాకు కాల్ లెటర్ రాలేదు. నేను లోకల్ క్యాండిడేటు, నాకు కాల్ లెటర్ రాలేదు. నాకు 10వ ర్యాంక్ వచ్చింది, కాల్ లెటర్ రాలేదు. 5వ ర్యాంక్ వచ్చింది, కాల్ లెటర్ రాలేదు అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్లకు ఒక బిగ్ రిలీఫ్ లాంటి న్యూస్ అనమాట. వీళ్ళకి సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. దాని గురించి చెప్తాను. ఇది నేను చెప్పటం కాదు, ఒక వెరిఫికేషన్ అధికారి చెప్పిన మాట అనమాట. దాని గురించి ఇప్పుడు చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇక టాపిక్లో వెళితే ఈరోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అయితే ఇంతకుముందు చెప్పిన ర్యాంకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందుట్లో కొంతమంది 5వ ర్యాంకు వాళ్ళు, 10వ ర్యాంకు వాళ్ళు ఈ వెరిఫికేషన్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చినాయి కదా, మాకంటే వెనక వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి అక్కడ ఉన్నతాధికారులని అక్కడ వెరిఫికేషన్ చేసే వాళ్ళని కలిసి మాకు 5వ ర్యాంక్ వచ్చింది, నాకు 10వ ర్యాంక్ వచ్చింది, మాకు కాల్ లెటర్లు రాలేదు, మా వెనక 11వ ర్యాంకు వాళ్ళకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే వీళ్ళు ఇలాంటివి ఏమన్నా ఉంటే మా దగ్గరకు తీసుకురండి, మేము వాటిని రెక్టిఫై చేస్తాము అని చెప్పేసి ఆయన బహిరంగంగానే ఒక న్యూస్ ఛానల్కి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే మీలో ఎవరన్నా తక్కువ ర్యాంక్ వచ్చి మీ వెనక తెలిసిన ఉన్న వాళ్ళకు ఎవరికైనా, అంటే ఇప్పుడు వెనక ర్యాంక్ ఎవరికి కాల్ లెటర్స్ వచ్చినాయో తెలియదు, ఎందుకంటే సెలక్షన్ లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయలేదు. అయితే ఎవరికి కాల్ లెటర్ పంపించారు, ఏ ర్యాంకు వాళ్ళని పిలిచారు అని మీకు తెలియదు, నాకు తెలియదు. ఎందుకు అంటే ఆ లాగిన్లో ఏదైతే ఉందో లాగిన్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత కానీ ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉంటాడో ఆ క్యాండిడేట్కి మాత్రమే తెలిసిన పాస్వర్డ్ ద్వారా ఎంటర్ అవుతాడు కాబట్టి అతను మాత్రమే చూసుకోవడం కుదురుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్సో రిలేటివ్సో వీళ్ళు ఎవరన్నా ఉంటే తప్ప ఇలాంటి ర్యాంక్స్ మీ వెనక పిలిచిన వాళ్ళు ఎవరైతే తెలియదు. కాబట్టి మీరు డైరెక్ట్గా ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్టయితే, తక్కువ ర్యాంక్ వచ్చి నాకు వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్టయితే రేపటి వరకు చూసుకొని మీరైతే వెళ్ళినట్టయితే వాళ్ళు రెక్టిఫై చేస్తారని చెప్పేసి నమ్మవచ్చు. ఎందుకంటే వాళ్ళు బహిరంగంగానే చెప్పారు, ఇలా వచ్చిన వాళ్ళకి మేము ఏదైనా చేయగలుగుతామని చెప్పేసి, రెక్టిఫై చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పేసి. ఓకేనా? సో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కాదు, 70 మార్కులు 69 మార్కులు వాళ్ళు కూడా కాదు, 80 మార్కులు 81 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది రాలేదని చెప్తున్నారు. ఎస్ఏ ఇంగ్లీష్ రాలేదు, టీజీటీ ఇంగ్లీష్ రాలేదు, ఇలా చెప్తున్నారు. సోషల్ రాలేదు, బయాలజీ రాలేదు, ఉమెన్ కేటగిరీలో కూడా రిజర్వేషన్ ఉండి వాళ్ళు రాలేదు, లోకల్ క్యాండిడేట్స్ రాలేదని చెప్తున్నారు. మీలో అయితే ఇంకా నమ్మకం ఉంటే, ఇంకా వెనక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళకి వచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఎక్కడన్నా మీకు తెలిసిన, అంటే వాళ్ళ ద్వారా వాళ్ళు తెలిసిపోద్ది కదా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని, మీ ఫ్రెండ్స్ కాబట్టి. సో వాళ్ళతో పాటు మీరు వెళ్ళి చెప్పినట్టయితే వాళ్ళు చెక్ చేసి మీకు ఏమన్నా సమాధానం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇదండి.